హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే పీటీ అయ్యాక వెనక్కి వెళ్తూ ఉంటే రూమ్కి వెళ్తూ ఉంటే మీ పక్షి కాలుకి రెక్కకి ఇలా గాలిపటం ఎగరేసి దారం ఉంటుంది కదా, మాజా అంటారు, అది చుట్టుకుపోయి కనపడింది. పాపం ఇబ్బంది పడుతుందని మా వాళ్ళు చూసి చెప్తే వెనకాల కనిపిస్తున్నాయి కదా మా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పినారు ఇది ఇలా ఇబ్బంది పడుతుందని. వెళ్ళి దాన్ని పట్టుకొని కట్ చేసాం. ఆ కాలుకి చాలా చుట్టుకుపోయింది. యాక్చువల్లీ ఇది ఢిల్లీలో బ్యాన్ అంట, నా ఫ్రెండ్ చెప్తున్నాడు. దీంతో చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ మాజా అనేది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు బైకుల మీద వెళ్ళే వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఢిల్లీలో కూడా చూశాను, రోడ్డు పక్కన మాజా ఉండటం వల్ల అడావుడిగా ఉంటారు కదా, వెళ్తూ ఉంటే పాపం ఒక ఆయనకి చేయి కొసిపోయింది. అప్పుడైతే చక్కగా నేను ఆ మాజా పట్టుకొని ఒక పక్కగా మొత్తం దొరికినంత మట్టుకు లాగి దాన్ని అంతా చుట్టూ రోడ్డు పక్కన పడేశాను. పాపం ఈరోజేమో దీనికి ఇలా కాలు మొత్తం చుట్టుకుపోయింది. అదృష్టం కొద్ది అది ఒక విధంగా కాలుకి చుట్టుకోవడం మంచిదే. ఏ మెడ లాంటి చోట్ల కానీ చుట్టుకుంటే తెగిపోతుంది కూడా. అది చాలా ప్రమాదకరమైనది. ఇది ఎంత ప్రమాదకరమైందంటే మనుషులకు కూడా గొంతులో కోసేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఇది జరిగింది కూడా. ఒక వ్యక్తి పాపం ఒక బైకరు ఈ మాజా దగ్గర చనిపోయాడు కూడా. మా దగ్గర కట్ చేయడానికి కూడా ఏం లేవు. సో లాగితే దానికి ఇబ్బంది అవుతుంది, కాలు తెగిపోతుందని కొంచెంగా ఉన్న దారం అంతా కాలు చుట్టూ ఉన్న దారాన్ని కొంచెం కొరికి రిలీజ్ చేసాం. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను చాలా సర్ప్రైజ్ అయింది. మనం ఏదైనా పక్షిని పట్టుకోవాలని ట్రై చేస్తే అవి కాలుతో గీసేయటం, ముక్కుతో పొడిచేయటం చేస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రం అసలు క్వైట్ సైలెంట్గా అలా సపోర్ట్ చేసింది అనమాట. అంటే సైలెంట్గా ఉంది, బాగా కోఆపరేట్ చేసింది. అది తాడుకు చుట్టుకుని పాపం ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని తినడం కోసం చుట్టూ కాకులన్నీ చేరినాయి. మేము కొంచెం ఆలస్యం అయి ఉంటే ఒకటి దీన్ని కొరికేసేవి, లేదంటే దీన్ని తినే ప్రయత్నంలో ఇంకో 2 పక్షులు అక్కడ కాకులు లాంటి, ఎందుకంటే వాటికి దారం అంత త్వరగా తెలియదు కదా, ఆ దారం తగులుకొని ఇంకో 2 పక్షులు పాపం ఇబ్బంది పడేయమనిపించింది. ఒకటి వల్ల అవటం లేదు, ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. చిన్న దారాలు ఆ వేలు మధ్యలో పెట్టేసుకుంది. పంజేని ఎలా అంటే మనం పిడికి పడతాం కదా, అలా గట్టి పెట్టేసింది పాపం భయంతో. సో మొత్తానికి ఇద్దరం నెమ్మదిగా, నా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తే నెమ్మదిగా మొత్తం అంత దారం అంతా తీసాం. ఇది మేమేదో పెద్ద గొప్ప కార్యం చేసామని పెట్టడం లేదు, బట్ మనం మన ఆనందం కోసం చేసే కొన్ని పనులు, ఏమంటారు, ఆ ఆనందం కోసం చేసే కొన్ని పనులు చేస్తున్నప్పుడు చేసి చిన్న నెగ్లిజెన్స్ థింగ్స్ అవి ఏంటంటే ఇలా కొన్ని మంది ప్రాణాల మీదుగా వస్తాయి. సో మీరు సిటీలో ఉండి గాలిపటాలు ఎగరేసే వాళ్ళైతే దయచేసి ఇది కొంచెం నోటీస్ చేయండి. ఆ మాజా అనేది ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్ తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఎవరికి హాని జరగదు. మొత్తానికి నెమ్మదంగా ఆ దారం అంతా తీసేసాం. పాపం దాని కాళ్ళు ఇంకా అలా గట్టి బీసి పట్టుకుపోయి ఉంచింది, భయపడి అలా పెడుతుందని చెప్పారు. అది కూడా చాలా అయిపోయిందని యాక్టివ్గా మూమెంట్ మొదలుపెట్టింది. వావ్, చక్కగా ఎగిరిపోయింది హ్యాపీగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్న జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.